దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఆరాధనలో నాయన మరి ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా నేను స్తుతించి ఉన్నాం, మహిమపరిచి ఉన్నాం. వాక్యంలోనికి ప్రవేశిస్తూ ఉండగా నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. ఇంటున్న మీ పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించుకునే మనసు, అనుసరించే హృదయం ప్రతి ఒక్కరిగా దయచేయమని, ప్రారంభము నుండి ముగింపు వరకు నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క ఉదయకాల సమయంలో చక్కటి విషయాలు మనం నేర్చుకుందాం. దయచేసి శ్రద్ధగా, ఆసక్తితో వాక్యాన్ని వినాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున మన అంశం ఏంటంటే దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు. దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు. జాగ్రత్తగా, శ్రద్ధగా దేవుడి మాటలు వినేటప్పుడు శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో, అయ్యా నువ్వు అంగోయి కట్టిటి కథలు మాకు కూర్చో, వీడియో చేసేటప్పుడు జాగ్రత్తగా విను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. ఉదయకాల సమయంలో చక్కగా, శ్రద్ధగా దేవుని మాటలు వింటేనే దేవుడు మనకు అర్థమవుతాడు. దేవుడు మనకు అర్థం కావాలంటే, దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పతనం మనకు తెలియాలంటే చక్కగా, శ్రద్ధగా దేవుని మాటలు వింటేనే తప్ప ఏదో వచ్చాము వెళ్ళామనే ఆ యొక్క కోణంలో ఉంటే ఎప్పటికీ దేవుడు అర్థం కాడు. ఆదివారం వచ్చింది కనుక వెళ్ళాలి అనుకునే మనసు ఉంటే వాళ్ళు ఎప్పటికీ ఆత్మీయంగా ఎదగలేరు, ఆర్థికంగా ఎదగలేరు, అసలు ఎవరికి పనికిరారు. వాళ్ళు వచ్చినా ఎవరికి పనికిరారు. ఎందుకు వారికి పనికిరారంటే వచ్చారు, కూర్చున్నారు, వెళ్ళిపోతున్నారు. అది క్రైస్తవ సమాజం ఈరోజు చాలామంది అలా ఉంటే ఎవరికి మీరు ఉపయోగపడరు. మరి ఎవరికి ఉపయోగపడాలి? దేవునికి ఉపయోగపడాలి. దేవునికి ఉపయోగపడాలంటే మీరు ఏం చేయాలి? దైవజనుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దైవజనుడు నోట దేవుని మాటలు ప్రకటించబడుతున్నప్పుడు చక్కగా, శ్రద్ధగా దేవుని మాటలు విన్నప్పుడు ఆ మాటలు అర్థమవుతాయి. అలా అర్థమయ్యేటప్పుడు, మీరు అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు బ్రతకగలుగుతారు దేవుని కోసం. సరే, అది వేరే విషయం. ఈ రోజున మన అంశం ఏంటంటే దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు. ఇంతకీ దేవుడెవరు? దేవుని పిల్లలెవరు? వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఎన్ని లక్షణాలు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు నేనంటే ఒక 12 లక్షణాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ 12 లక్షణాలు జాగ్రత్తగా, శ్రద్ధగా వింటేనే మీకు గుర్తుంటాయి. ఓకే, మంచిది. అయితే దేవుడు ఎవరు ఇంతకీ అంటే, దేవుడు మనకి యోహాను సువార్త 4:24 ప్రకారం దేవుడు ఆత్మ గనుక అంటాడు. దేవుడు ఎవరు? ఆత్మ. ఓకే, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. మరి ఆత్మ అయి ఉన్న దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలో ఇప్పటివరకు మనం ముందు చూసాం. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రబల్ల ద్వారా, కానుకల ద్వారా, ఆదివారం ఆరాధన మనం ఆరాధిస్తూ ఉన్నాం దేవుణ్ణి. ఓకే, మంచిది. అయితే దేవుని పిల్లలు ఉండవలసిన 12 లక్షణాలు ఏంటో మనం నేర్చుకుందాం. దేవుడు ఎవరు ఎంతకంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. మరి దేవుడికి రూపం ఉంటుందా? దేవుడికి రూపం ఉండదు. దేవుడు ఒక ప్రతిమ? దేవుడు ప్రతిమ కాదు. దేవునికి మనం ఒక రూపం ఏర్పాటు చేశాం. దేవుడు ఎవరై అంటే దేవుడు నిన్ను నన్ను సృష్టించిన వాడు దేవుడు. నువ్వు దేవుడిని ఎలా సృష్టించగలవు? నువ్వు దేవుడిని ఎలా చేయగలవు? దేవుడిని నువ్వు ఏమైనా చూసావా? ఏమంటే చెప్పండి. దేవుణ్ణి నువ్వు చూసావా? మరి దేవుణ్ణి నువ్వు చూడలేదు. దేవుడికి నువ్వు ఎలా విగ్రహాన్ని, ప్రతిమని ఎలా చెక్కుతున్నావు నువ్వు? మీరు చెప్పండి. దేవుణ్ణి నువ్వు ఎలా చెక్కగలుగుతున్నావు? దేవుణ్ణి నువ్వు చూడలా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఏమండి, ఎన్టీ రామారావు గారిని మనం చూసాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసాం,
వాళ్ళకి విగ్రహాలు పెట్టారు. వారికి విగ్రహాలు పెట్టారంటే వాళ్ళని ప్రత్యక్షంగా మనం చూసాం. మరి దేవుణ్ణి చూసిన వ్యక్తి ఎవరండి? మీరు చెప్పండి. దేవుడిని ఎవరైనా చూసారా? దేవుడిని ఎవరు చూడలేదు. మరి దేవుణ్ణి చూడకపోతే దేవుణ్ణి నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అంటే, మానవుడు కూడా ఎంత తెలివంటే, ఎంత అతి తెలివంటే మానవునికి, ఓ దేవుడా నువ్వు నన్ను చేసావు, నేను కూడా నిన్ను చేస్తానని చేస్తున్నాడు మానవుడు. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడు ఎంత గొప్పవాడో మీకు తెలియజేస్తాను. దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేస్తాను. దేవుడు ఆత్మ అన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఈ సృష్టి మొత్తాన్ని కూడా 6 రోజుల్లో నోటి మాట చేత కలిగించినవాడు దేవుడు. దేవుడు ఇంకా ఎంత గొప్పవాడంటే, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, తన పుడిసిటిలో జలాన్ని కొలిచినవాడు దేవుడు. అది దేవుని గొప్పతనం. ఆకాశాన్ని జానతో కొలిచినవాడు దేవుడు. అది దేవుడు గొప్పతనం. భూమిలోని మట్టికి కొలత వేసినవాడు దేవుడు. త్రాసుతో పర్వతములు తూసినవాడు దేవుడు. తూనిక చేత కొండలను తూచినవాడు దేవుడు. ఆయనకి తెలివిచ్చినవాడు, తెలివి నేర్పినవాడు ఎవరు చెప్పండి? ఆయనకు బోధ చేసినవాడు ఎవరు చెప్పండి? దేవుడికి నీవు నేను ఒక మట్టి మనుషులు. మనం ఒక మట్టి మనుషులు అయినటువంటి మనం దేవునికి బోధ చేయగలమా? దేవుని సృష్టించగలమా? మనం దేవుడు మనల్ని సృష్టించాడు, మనం దేవుని సృష్టించలేము. ఈ రోజున మానవుడు అతి తెలివితో తనకు తానుగా ఒక ప్రతిమను తయారు చేసుకొని తనకు నచ్చినట్టు తనకు నచ్చిన భక్తిని చేస్తూ తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ సత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు మానవుడు తెలియక. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, దేవుణ్ణి నీవు చేయలేవు, ఎందుకంటే దేవుణ్ణి నువ్వు చూడలేదు కనుక. మరి దేవుడిని నువ్వు చేయలేనప్పుడు దేవుడికి ఒక రూపాన్ని నువ్వు ఏర్పాటు చేసి రకరకాలుగా నువ్వు ఒక బొమ్మని నువ్వు తొలిచి ఆ దేవుళ్ళు నేను అంతటా దేవుణ్ణి చూస్తానంటే నువ్వు అంత అవివేకి, నీ అంత అజ్ఞాని మరొకరు లేడు. నువ్వు గమనించాలి. ఈ ఆరాధన సమయంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుణ్ణి నీవు నేను చేయలేము. ఎందుకంటే దేవుడు సృష్టికర్త. దేవుడు ఎలా ఉంటాడో నువ్వు చూడలేదు, కానీ నువ్వు దేవునికి ఒక ప్రతిమను పెట్టి, దేవునికి ఒక బొమ్మను పెట్టి ఇది దేవుడు అని నువ్వు పిలుస్తున్నావంటే నువ్వు అజ్ఞానివి, అంధకారివి. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మ ఉన్నాడు. దేవుడు గొప్పతనం ఏంటో చెప్పాను. పుడిసిటిలో జలాన్ని కొలిచాడు. 3 వంతుల నీరుంది. ఆ 3 వంతుల నీటిని తన పుడిసిటిలో దేవుడు ఏం చేశాడు? జలాన్ని కొలిచాడు, నీటిని కొలిచాడు. భూమిలో ఉన్న మట్టిని కొలిచాడు దేవుడు. త్రాసు చేత పర్వతములు తూచాడు దేవుడు. తూనిక చేత కొండలను తూచినవాడు దేవుడు. అంటే సమస్తాన్ని కూడా 6 దినాల్లో కలిగించినవాడు దేవుడు. ఆ దేవుని గొప్పతనం నీకు నాకు తెలియక ఈ రోజున మనం తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు చెప్పాలి. ఏదో ఒకటి అంటారండి వాళ్ళు, అంటారు కొంతమంది. మరి అన్నప్పుడు నువ్వు చెప్పాలి దేవుడు గొప్పతనం. ఈరోజు నేను తెలుసుకున్నాం కదా, ఈ సత్యాన్ని ఇతరులకు చెప్పాలి. చెప్పకపోతే రేపు నిన్ను లెక్క అడుగుతాడు దేవుడు. అందుకని ఈ ప్రయాస. ఏమంటే ఎంత అజ్ఞానంలో మనుషులు బ్రతుకుతున్నారంటే, తనకు నచ్చినటువంటి భక్తిని చేస్తూ దొంగతనం మానుకోకుండా, వ్యభిచారం మానుకోకుండా, నరహత్య మానుకోకుండా తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ తన ఇష్టానుసారమైన భక్తిని చేస్తూ సత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. కన్ను మూస్తే కనపడేది పరలోకం, నరకమే. ఎవడ నమ్మినా నమ్మకపోనేది జగమెరిగిన సత్యం, దైవ సత్యం. ఈ సత్యాన్ని నువ్వు గుర్తించినప్పుడు, ఈ సత్యాన్ని నువ్వు కనుగొన్నప్పుడు నువ్వు దేవుడి సన్నిధికి వెళ్తావు. అందుకని అంటాడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. నన్ను కనుగొంటే నువ్వు జీవాన్ని కనుగొన్నట్టే. కాబట్టి ఈ రోజున దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అన్నాడు. దేవుడు గొప్పవాడు అంటే దేవుడు సృష్టికర్త. దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుడు ఉన్నవాడు అనువాడు. దేవుడు సర్వాంతర్యామి. దేవుడు సర్వాంతర్యామి అంటే చెట్టులో, పొట్టలో లేదా భూమిలో అన్నిట్లో ఉంటాడని కాదు దాని అర్థం. దేవుడు సర్వాంతర్యామి అంటే అంతటా ఉంటాడు, అన్నిటిల్లో ఉంటాడని కాదు దాని అర్థం. సర్వాంతర్యామి అన్నాడు అంటే అన్నిట్లో ఉంటాడా? చెట్లో ఉంటాడా దేవుడు? అంటే అన్నిట్లో ఉంటాడు దేవుడు. అంటే నువ్వు అనుకున్నట్టు దేవుడు ఉండవు, ఆయన అనుకున్నట్టు ఉంటాడు. సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. దేవుడు సృష్టికర్త, అన్నీ తెలిసినవాడు, ఆది అంతం లేనివాడు దేవుడు. దేవుని యొక్క లక్షణాలండి. దేవుడు అంటే పరిశుద్ధుడు, దేవుడు అంటే పాపం లేనివాడు, దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు.
దేవుడి స్వభావం ఏంటో తెలుసా? దేవుడి స్వభావం పరిశుద్ధత, దేవుడి స్వభావం నీతిమంతుడు, దేవుని స్వభావం యథార్థవంతుడు, దేవుడి స్వభావం న్యాయం కలిగిన వాడు. దేవుడు అన్యాయం చేయట అసంభవం. దేవుడికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి, 3500 బిరుదులు ఉన్నాయి. దేవుడి గురించి చెప్పాలంటే మన జీవితం చాలదు. దైవ శాస్త్రం, దేవుని శాస్త్రం ఇది. ప్రభునందు ప్రేమని దేవుని పిల్లలారా, మరి దేవుణ్ణి తెలుసుకున్న నీవు దేవుని బిడ్డవు కావాలంటే ఏం చేయాలి? ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇప్పి చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము, దేవుడెవరో చూసాం, దేవుని పిల్లలు కావాలంటే ఏం చేయాలో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12 వచనమండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12 వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూసారా? తన్ను ఎందరు అంగీకరించిరో అన్నాడు, అనగా అంటున్నాడు. మళ్ళీ తన్ను ఎందరు అంగీకరించిరో, అనగా అంటే ఏమంటున్నాడు? అనగా తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి. ఎవరి నామమునందు? తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి. తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుట్టుకు ఆయన అధికారం అనుగ్రహించను. విశ్వాసం అంటే, విశ్వాసానికి మరొక పదం నమ్మకం. విశ్వాసం ఏంటి? విశ్వాసం అంటే పరలోకం ఉందో లేదో నీకు తెలియదు, కానీ పరలోకం ఉంది, నరకం ఉందని నమ్మటమే విశ్వాసం. మరి దేవుణ్ణి నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఫలం దయచేస్తాడని నువ్వు దేవుణ్ణి విశ్వసించాలి. దేవుని పిల్లలగుట్టుకు ఆయన అధికారం ఎప్పుడు ఇస్తాడంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు. విశ్వాసం చాలా గొప్పది. అబ్రహాం ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే దేవుడు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు, చెప్పిన మాటకు విధేయత కలిగి వెళ్ళాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మారు మాట మాట్లాడాల. ఈ రోజున మరి దేవుని పిల్లలు కావాలంటే నువ్వు తన నామమును దేవుంచాలంటే విశ్వాసం ఉంచితే చాలు. విశ్వాసం ఉంచడంతో పాటు యేసుక్రీస్తు ప్రభువు నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు నా ప్రభువు, నన్ను పరిపాలించే నాయకుడు, లేదంటే నన్ను పరిపాలించే రాజు, నన్ను పరిపాలించే పరిపాలకుడు నువ్వు విశ్వసించాలి. నా ప్రభువు నా పాపముల నిమిత్తం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజు లేచాడు అని నీ హృదయమందు విశ్వసించాలి. యేసు ప్రభు అని నీ సొంత రక్షకుడునిగా నువ్వు అంగీకరించాలి. అలా అంగీకరించినప్పుడు, అలా విశ్వసించినప్పుడు దేవుని పిల్లల అధికారం ఆయన అనుగ్రహిస్తాడంట. అందుకనే నువ్వు దేవుని బిడ్డవు కావాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే నువ్వు వాక్యాన్ని వినాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వాక్యాన్ని వినాలి, విన్న తర్వాత విశ్వసించాలి. తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ అన్నాడు, దేవుని పిల్లలొకటికి ఆయన అధికారం అనుగ్రహించను. అంటే వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి. చెప్పరేంటండి? విశ్వసించాలి, తర్వాత ఏం చేయాలి? మారు మనసు పొందాలి. దేవుని పిల్లలు కావాలంటే వాక్యం వింటే సరిపోదు, విన్న తర్వాత విశ్వసించాలి, విశ్వసించిన తర్వాత మారు మనసు పొందాలి, మారు మనసు పొందిన తర్వాత నీ పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని నీ పాపములు కడిగి వేసుకున్నట్టుకు నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు దేవుని బిడ్డ అవుతావు. మన అంశం ఏంటి? దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు. దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుని పిల్లలు కావాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. నీవు వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని సంఘంలోనికి సభ్యురాలుగా చేర్చబడిన తర్వాత నువ్వు దేవుని పిల్లలు అవుతారు. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఏంటో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలు కావాలంటే
దేవుడు ఆయన మనకు అధికారం ఇవ్వాలి. ఏంటి ఆయన అధికారం? అపోస్తులకు అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడు తెలుసా? మనకు కూడా అధికారం ఇచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. మనమే చెబుతున్నాం. ఇది అధికారం కాదా? మనం తీర్పు తీర్చట్లేదా? నువ్వు యేసు ప్రభువుని నమ్మితే పరలోకం వెళ్తావు, నమ్మకపోతే నరకం ఉందని చెప్తున్నాం. ఇది అధికారమే. ఎవడిచ్చాడు నీకు అధికారం అంటే నా ప్రభువు ఇచ్చాడు. రాజ్యాంగం తర్వాత, ముందు నా ప్రభువు ఇచ్చాడు. రాజ్యాంగాన్ని ఇచ్చింది కూడా నా ప్రభువే. ఏమండి? ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, ముందు దేవుడు, తర్వాత దేవుడే రాజ్యాంగాన్ని ఇచ్చాడు, చట్టం ఇచ్చాడు. మోషే ధర్మశాస్త్రం, ఆ మోషే ధర్మశాస్త్రం కావచ్చు, న్యాయాధిపతుల గ్రంథం చదువుకోండి. జడ్జిస్, ఒక న్యాయాధిపతి, ఒక న్యాయం ఎలా తీర్చాలో న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది. 21 అధ్యాయం, 22 అధ్యాయాలు, 21 అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం. దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఎవరిచ్చారు నీకు అధికారం అంటే నా దేవుడిచ్చాడు అధికారం. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడిచ్చాడు మనకు అధికారం. ఎలా? దేవుని పిల్లల ఒకటికి అధికారం. మరొకసారి ఆ వచనం చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఒకటికి ఆయన అధికారం అనుగ్రహించెను అన్నాడు. అని కింద ఏమంటాడు? వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. దేవుని వలన పుట్టినవారు మనం అంతా. ఈ సృష్టి మొత్తం కూడా దేవుని వలన కలిగింది. కోతి నుండి వచ్చాడని చెప్పేసి కొంతమంది అన్నారు, మూర్ఖులు. కోతి నుండి మానవుడు రావటం ఏంటండి? మూర్ఖత్వం కాకపోతే. కోతి అదొక జంతువు, కోతి నుండి మానవుడు రావటం ఏంటండి? సైన్స్ చెప్పిందంట. ఎవడు చెప్పాడు ఈ సైన్స్కి? కోతి నుండి మానవుడు రావటం ఏంటండి? కోతి అదొక జంతువు. మరి ఏదన్నా మనిషికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కోతి రక్తం ఎక్కించుకోమని మనిషిని ఎక్కించుకుంటాడండి? చెప్పరేంటండి? మనిషికి యాక్సిడెంటో లేదా అనారోగ్యమో లేదంటే బ్లడ్ లేదు, బ్లడ్ లేనప్పుడు కోతి బ్లడ్ ఎక్కించుకోమని చూద్దాం. ఎక్కించుకుంటాడా? ఎక్కించుకోడు. ఎందుకంటే అది జంతువు. సమస్త జీవరాశులను సృష్టించిన సృష్టికర్త దేవుడు. 84 లక్షల సమస్త జీవరాశులను సృష్టించిన వాడు దేవుడు. ఏమండి? దేవుడి నుండి పుట్టిన వారు మనం అంతా కూడా. ఆయన ప్రతి జాతి మనుషుల్ని ఒకరి నుండి సృష్టించి, ఎవరా ఒకడంటే ఆదాం ద్వారా వచ్చాం మనం. మరి ఆదాం ద్వారా వచ్చినటువంటి మనము ఎందుకు మరి పాపంలో పడిపోయామంటే ఆదాం వద్దన్న పండు తిన్నాడు. ఆ పాపం ద్వారా అందరికీ మరణం అనేది వచ్చింది, ఆత్మ మరణం. భౌతికంగా ఆదాం అయితే బ్రతికే ఉన్నాడు, 930 సంవత్సరాలు బ్రతికాడు, కుమారుల్ని కుమార్తెలను కంటూ ఉన్నాడు. కానీ ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు. ఈరోజు కూడా ప్రజలు చాలామంది దేవుని తెలుసుకున్నామని చెప్పుకున్నారే తప్ప వాళ్ళు మృతులే. దేవుని తెలుసుకున్నవాడు అసలు పాపం చేయడు తెలుసా? దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు పాపం చేయడని ఎరుగుదాము. తర్వాత మనం ముందుకెళ్తే అర్థమవుతాయి మాటలు. దేవుణ్ణి పుట్టినవారు మనం. ఇప్పుడు మరి దేవుళ్ళో కొత్తగా జన్మించాలంటే యూదుల అధికారి అయిన ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వస్తాడు. అయ్యా మరి పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఏం చేయాలంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలని ప్రభువు చేస్తే క్రొత్త జన్మ అంటే ఆయనకు అర్థం కాల. మళ్ళీ నా తల్లి గర్భంలో నేను ఎట్ట పుట్టగలను? నా తల్లి గర్భంలో నేను ఎలా జన్మింపగలను? నేను ఎలా పుట్టగలను? నేను అసలే ముసలోడిని అయితే అంటున్నాడు. అంటే మరి ఎలా పుడతాడంటే యేసు ప్రభు వారు చెబుతారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప. వాళ్ళే దేవుని పిల్లలు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయనై ఉన్నది. జన్మ ఒకటి శరీర జన్మ అయితే, రెండోది ఆత్మ జన్మ. ఆత్మ జన్మ ఎట్టంటే బాప్తీసం. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే తప్ప దేవుని పిల్లలు కాలేరు. దేవుని పిల్లలు ఎలా అయ్యారో చూసాం కదా, దేవుడు ఎవరో చూసాం, దేవుని పిల్లలు ఎలా అవ్వాలో చూసాం. ఇప్పుడు మన అంశం ఏంటంటే జాగ్రత్త గమనించండి. దేవుని పిల్లలకు ఉండవలసిన 12 లక్షణాలు చెప్తాను, జాగ్రత్త గమనించండి. ఎన్ని లక్షణాలు? 12 లక్షణాలు. మొదటి లక్షణం ఏంటో మీరు చూసినట్లయితే, మొదటి లక్షణము పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం చదువుకుందాం.
నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ నేను పరిశుద్ధుణ్ణి ఎవరు చెబుతున్నారు ఈ మాట? పేతురు గారు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ప్రభువు గురించి చెప్తున్నాడు. నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నది? ఎక్కడ రాయబడి ఉన్నదో చెప్తున్నాడు పేతురు గారు సంఘానికి. ఎక్కడ రాయబడి ఉన్నదంటే లేవియకాండం 19వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. అక్కడ ధర్మశాస్త్రంలో రాయబడిన మాట ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో పేతురు మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. ఏమండి, దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు అయినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఏమండి, చూస్తారు అక్కడ ఏమని చెప్తున్నాడు? 14వ వచనం, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మిమ్మును పిలిచిన వాడు ఎవరు? పరిశుద్ధుడు. మిమ్మును పిలిచిన వాడు ఎవరండి? పరిశుద్ధుడు. కాగా మీరు మీ పూర్వపు అజ్ఞాన దశ అంటే క్రీస్తులోకి రాకమునుపు మీరు ఎలా ఉన్నారో ఆ అజ్ఞానంలోకి ఉంటే జ్ఞానంలోనికి వచ్చారు మీరు. కాగా మీరు మీ పూర్వపు అజ్ఞాన దశలను అనుసరించి ప్రవర్తింపక, అజ్ఞాన దశ ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత సచ్చినటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఒకప్పుడు అబద్ధాలు మోసాలు, ఏమండి, అజ్ఞానంలో పాపపు జీవితం జీవిస్తూ ఉన్నాం మనం. ఆ పాపపు జీవితంలో నుండి, ఆ శాపంలో నుండి ప్రభు ఆయన యొక్క రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కొని ఆయన సంఘంలో సభ్యురాలుగా చేర్చాడు. చేర్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలని చెప్తున్నాడు? కాగా మీరు మీ పూర్వపు అజ్ఞాన దశను అనుసరించిన ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉన్నాడు. సమస్త ప్రవర్తన అంటే ప్రతి విషయంలో, మాట విషయంలో కానీ, చూపుల విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ, తలంపుల విషయం, ప్రతిది కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత లేకుండా, అదిగో అక్కడ ఉంది చూడండి, చర్చి గోడ మీద రాశాను, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడను, నీ జ్ఞానం ఉండొచ్చు, 66 పుస్తకాల జ్ఞానం తెలిసి ఉండొచ్చు, నీ జ్ఞానం ఉంది మంచిదే, కానీ పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూడలేవు. నువ్వు 66 పుస్తకాలు నీకు తెలిసి ఉండొచ్చు, నువ్వు జ్ఞానవంతుడు కావచ్చు. జ్ఞానం ఉండోడు పరలోకం వెళ్తాడా? పరిశుద్ధత కలిగినోడు పరలోకం వెళ్తాడు. అంటే పరిశుద్ధత కలిగిన వాడే పరలోకం వెళ్తాడు. నీకు తెలుసు జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? మనిషిని జ్ఞానం ఉప్పొంగ చేయను అన్నాడు. జ్ఞానం మనిషిని ఉప్పొంగ చేస్తుంది తప్ప, నాకు అది తెలుసు ఇది తెలుసు అనే అంటాడే తప్ప, మనిషికి ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి. ఓకే, మంచిది, జ్ఞానం ఉండొద్దని నేను అట్లా, జ్ఞానం చాలా శ్రేష్టమైనది అన్నాడు. జ్ఞానం ముత్యముల కంటే శ్రేష్టమైనది అన్నాడు. ఓకే, మంచిదే, కానీ జ్ఞానం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు జ్ఞానము ఏమన్నాడు ఒకసారి చూడండి అసలు ఆ మాట. ఏమండి, జ్ఞానం గురించి ఒక మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా, సమయం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఏమన్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనము 3వ లైను, అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందున నేను. చూసారా? జ్ఞానం ఉంది మంచిదే, క్రియ ఉండాలి. ఏంటి క్రియ? క్రియ ఏంటంటే నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు ప్రభు. అంటే అది తెలుసు, ఆ మాట నీకు తెలుసు, నీ జ్ఞానం తెలుసు. మరి నువ్వు ఆయన పరిశుద్ధుడై ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నువ్వు పరలోకం చేరగలవు. దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఇది మొదటి లక్షణం. మరి 12 విషయాలు చెప్పాలంటే ఒక్కొక్క విషయం గంట చెప్పగలను.
12 విషయాలు గంట చెప్పగలను. మరి గంటలో మనం ముగించుకోవాలంటే 12 విషయాలు మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. రెండో విషయం మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన రెండో విషయము కొలస్సీలకు రాసిన పత్రిక. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 వచనమండి. 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును. రెండో పదం ఏంటి? వినయం. దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాల్లో రెండో లక్షణం ఏంటంటే వినయం. వినయం చాలా అవసరం. వినయమునకు మరొక పర్యాయ పదం ఏంటంటే విధేయత. విధేయతకు మరొక పర్యాయ పదం ఏంటంటే లోబడుట. వినయము, విధేయత, లోబడుట. నువ్వు వినయం కలిగి ఉండాలి. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడో తెలుసండి? వినయం కలిగిన వారి వద్ద జ్ఞానం ఉన్నది. వినయం కలిగిన వారి దగ్గరే దేవుడు ఉంటాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. ఎవరి దగ్గర ఉంటాడంట ఆ దేవుడు? వినయం కలిగిన వారి దగ్గర. వినయం అంటే పిల్లలారా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. అన్ని విషయాలంటే పిల్లల ప్రతి విషయంలో తల్లిదండ్రులకు లోబడటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6లో చెబుతాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఇది ధర్మం, ఇది చట్టం, ఇది న్యాయం. పిల్లలారా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి అంటే విధేయత కలిగి ఉండండి. ఎఫెసీ పత్రిక అండి 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఇది ధర్మము. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. ఇది విధేయత. వినయం కలిగి ఉంటాం, విధేయత కలిగి ఉంటాం. రెండో మాట ఏంటి? వినయం కలిగి ఉండాలి. వినయం ఒకరికి ఎవరికి చెప్పాడు? భార్యలకు కూడా చెప్పాడు. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. ఎవరికి చెప్పాడండి ఈ మాట? భార్యలకు కూడా చెప్పాడు. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. విధేయత చాలా అవసరం. విధేయత అనేది చాలా అవసరం. వినయమైన విధేయతన లోబట్టం. ఏమండి మీరు గమనించండి, దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాల్లో రెండో లక్షణం ఏంటంటే వినయం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఎన్ని చెప్పాను ఇప్పుడు? 2 చెప్పాను. 3వ చూద్దాం. ఇంకా ముందుకు నడుద్దాం. అందరు తీయండి బైబిల్ తీయాలి అందరూ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. చూసారా? ఎవరిని ప్రేమించాలంట? నువ్వు శత్రువును ప్రేమించావే అనుకో, నువ్వు అందరిని ప్రేమించినట్లే. 3వ మాట ఏంటంటే అందరిని ప్రేమించాలి. నువ్వు శత్రువును ప్రేమిస్తే, నేను మీతో చెప్పినది ఏమనగా యేసు ప్రభువారు చెబుతున్నాడు కొండ మీద ప్రసంగంలో, నేను మీతో ఏం చెబుతున్నానో తెలుసా? నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి ఉన్నాడే, మీ దేవుడు, ఆయనకు మీరు కుమారులుగా ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయండి. ఏం చేయాలయ్యా? ప్రార్థన చేయాలి. నిజంగా అందరిని ప్రేమించినట్లే. నీ శత్రువును ప్రేమిస్తే అందరినీ ప్రేమించినట్లే. 3వ మాట ఏంటంటే అందరినీ ప్రేమించాలి. ప్రేమించాలని చెప్పిన ఆయన ప్రేమించాడా? ప్రేమించాడండి. ఎలా ప్రేమించాడు? తన ముఖం మీద ఉమ్మూశారు, కొరడాలతో కొట్టారు, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, పక్కలో బల్లెపోటు, తలపైన ముళ్ళ కిరీటం. ఆయన సిలువకెక్కిన తర్వాత కూడా వారి మీద ఏమండి ద్వేషం పెంచుకోవాలి. ప్రభు ప్రేమించాడు, ప్రేమను పంచాడు. ప్రభునందు ప్రేమని దేవుని పిల్లలారా ప్రేమించాడు. ఏం చేశాడు?
ఎలా? తండ్రి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అందరిని ప్రేమించిన మంచి హృదయం ఆయనది. చెప్పాడు, చేశాడు. ఈ రోజున మనం కూడా చెప్పే మనం అందరినీ ప్రేమించాలంటాం. ప్రేమిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామండి. నాకొక్క శత్రువు కూడా లేడండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మనకెవరు శత్రువులు ఉండకూడదు. ఒక్కడున్నాడు మన శత్రువు. ఎవడాడు? ఆడే అపవాది. మన శత్రువు ఆడై ఉండాలి. లోకంలో ఉన్న మనుషులు మనకి ఎవరికి కూడా మనకు శత్రువులు ఉండకూడదు. ఏమన్నా అర్థమవుతుందా? మూడో మాట ఏంటంటే అందరినీ ప్రేమించాలి. 3 విషయాలు చెప్పాను. 4వ విషయం మనం ముందుకు వెళ్దాం. 4వ విషయం ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఆల్రెడీ ముందే చెప్పాను రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయని. అందరు తీయాలి, ధ్యానిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనమండి. 4:11. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండనిరుగుదును, సంపన్న స్థితిలో ఉండనిరుగుదును. ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. చూసారా? నీకు ఇచ్చిన దానితో నువ్వు తృప్తి పడాలి. 4వ మాట, ఉన్నవాటితో తృప్తి కలిగి ఉండాలి. పౌలు గారు ఆకలిగా ఉన్నాడంట, తర్వాత సమృద్ధి కలిగి ఉన్నాడంట. ఏమండి? ఉన్నవాటితో తృప్తి. ఈ రోజున ఎందుకండి? ఎందుకు మనుషుల మధ్య పగలు, ప్రతీకారాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎందుకు వస్తున్నాయంటే దేవుడు నీకు ఇచ్చిన దానితో నువ్వు తృప్తి పడలేకనే. దేవుడు నీకు భార్యని ఇచ్చాడు, పక్కవాడు భార్యని ఎందుకు నీకు? అంతే కదండి. పొరుగువాడు భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగునని బైబిల్ చెప్తుంది. నీ సొంత కుండలో నీళ్లు నువ్వు సమృద్ధిగా తాగని దేవుడు చెప్తుంటే పొరుగువాడు భార్యను ఆశించేవాడు ఏమైపోతున్నాడు? నాశనం అయిపోతాడంట. ఎందుకు? దేవునికి అది విరుద్ధం. యేసేపు అమ్మా అని సంబోధిస్తాడు. దేవునికి విరోధముగా ఇంత పాపం కట్టుకుందునా అంటాడండి. ఉన్నవాటితో తృప్తి కలిగిన జీవితం దేవుడు నీకు ఇచ్చాడా? ఒక చక్కటి గృహాన్ని ఇచ్చాడా? నీకు ఇచ్చిన కొంత ఆస్తిని ఇచ్చాడా? దాంతో తృప్తి కలిగి ఉండు. నీ యవ్వన కాలం ముందు నీ భార్య యందు సంతృప్తి చెందుము అన్నాడు. ఉన్నవాటితో తృప్తి. దేనితో తృప్తి? ఉన్నవాటితో తృప్తి కలిగిన జీవితం. తృప్తి లేకని అన్ని ఈ రోజున ఇన్ని అక్రమాలు, ఇన్ని అన్యాయాలు, ఇన్ని అబద్ధాలు. ఏమంటే ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలని తృప్తి లేని జీవితాలు. ఏమంటే గవర్నమెంట్ జాబు ఒక్కొక్కళ్ళకి మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ₹1,00,000 ఉంటుంది, ₹1,50,000 ఉంటుంది. ఆ జాబు తీసుకొని ఆ న్యాయంగా బ్రతికితే చాలదండి. మళ్ళీ లంచాలు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? లంచగొండులు దేశాన్నే పాడు చేస్తారంట. ఏం చేస్తారంట? లంచగొండులు దేశాన్నే పాడు చేస్తారు. మరి తృప్తి ఉందా చెప్పండి? ఏమంటే దేవుడు ఆ స్థాయిలో ఒక ఎస్ఐ గారు కావచ్చు, ఒక సిఐ గారు కావచ్చు, ఒక డిఎస్పీ గారు కావచ్చు, ఏమండి ఒక ఎస్పీ గారు కావచ్చు, ఎవరైనా సరే అధికారులు, కలెక్టర్లు కావచ్చు, ఎవరైనా వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో ఉంచింది ఎవరండి? దేవుడే. అందరి గురించి అంటలేదు కానీ కొంతమంది లంచాలు తీసుకొని ఏం చేస్తున్నారంటే దేశాన్నే పాడు చేస్తున్నారంట. లంచగొండులు దేశాన్ని పాడు చేస్తారు. నీకున్న వాటితో తృప్తి. దేవుడు నీకు ఎంతవరకే ఇచ్చాడో దాంతో తృప్తి కలిగి ఉండాలంటున్నాడు. పౌలు అంటున్నాడండి. అందుకనే పౌలు ఏమంటున్నాడు? నాకు కొదవ కలిగినందున నేను ఇలాగో చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఏంటంట? ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును. ఆకలి అయితే గట్టిగా తినేది మనమే, ఉన్నప్పుడు తినేది మనమే, లేనప్పుడు బాధపడేది మనమే. నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో ఉన్న వాటితో తృప్తి కలిగిన జీవితం. నువ్వు పక్కవారిని పోల్చుకుంటే నీకు తృప్తి ఉండదు. వారికి కారు ఉంది, నాకు కారు లేదు. వారికి బంగ్లా ఉంది, నాకు బంగ్లా లేదు. అదే కదండి ఈ రోజున. చూడండి, ఎదుటి వారిని పోల్చుకుంటున్నారు. ఏమండి? ఆయన కారు ఉంది, బైక్ ఉంది, ఆయనకు సమస్తం ఉంది, నాకేమీ లేదని. ఏమండి? తృప్తి లేకనే ఈ రోజున క్రైస్తవుల్లో అండి తృప్తి లేని జీవితాలు. కాబట్టి అప్పులు చేస్తున్నారు, అప్పులు చేసి కార్లు కొంటాం.
అర్థమవుతుందా? అప్పులు చేసి బయటకు కొంటాం, చివరికి అవి తీరకపోగా దేవుడికి అవమానం తేవటం. కారణం ఏంటంటే తృప్తి లేని జీవితం. ఏమంటే అప్పులు చేసి బైక్ కొని అప్పులు చేసి చివరికి మళ్ళీ ఏం చెప్తారు? అయ్యా ఏంది ప్రభు అంటే, దేవుడు నిన్ను అప్పు చేసి కొనమన్నాడా నీ కారుని? నీకు ఎంతవరకు ఇచ్చాడో అంతవరకే నువ్వు ఉండాలి. లోకంలో సామెత ఉంది కదండి, మంచం ఉన్న వరకే కాళ్ళు ముడుచుకోవాలంట. ఎట్టా? మంచం ఎంత ఉంది, ఎంత పొడుగుంది మంచం? మంచం ఉన్న వరకే కాళ్ళు ముడుచుకోవాలి. మంచం ఏమండి, మా అమ్మకు తెలిసి ఇలాంటి మాటలు బాగా అప్పుడప్పుడు చెబుతుంటుంది మా అమ్మ. మంచం ఉన్న వరకే కాళ్ళు అంటే మంచం ఉన్న వరకే కాళ్ళు ముడుచుకోవాలి. అలాగే నీకున్న దాంతోనే తృప్తి కలిగి ఉండాలి. తృప్తి లేదు కాబట్టి ఈ రోజున ఏమండి మనుషులు అప్పుల పాలవుతున్నారు. ఈ రోజున చూడండి, అప్పులు ఎందుకు అవుతున్నాయి? అదిగో ఆయన ఇంట్లో డబుల్ కట్టు మంచం ఉంది, నా ఇంట్లో డబుల్ కట్టు మంచం ఉండాలి. ఇదిగో ఆయన ఇంట్లో కారు ఉంది, నా ఇంట్లో కారు ఉండాలి. ఆయన ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది, నా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉండాలి. అప్పు చేసి పప్పు కూడు. ఏంది? ఏం కూడు? అప్పు చేసి పప్పు కూడు. చివరకు నువ్వు అప్పు చేసి చచ్చిపోతే నీకు పరలోకం కూడా ఇయ్యడు దేవుడు. మళ్ళీ చూస్తున్నా. మరి అప్పు తీర్చకపోతే ఏం చేస్తాడు దేవుడు? ఈ ఉన్నోడు బాధపడుతుంటాడు, అయ్యా వీడు నమ్మి నేను ఇంత డబ్బులు ఇస్తే వీడు నాకు ఇవ్వలేదు ప్రభు అని వాడు ప్రార్థన చేస్తుంటాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుద్ది? దేవుడు వింటాడు ఆ ప్రార్థన. అయ్యా నేను ఈ వ్యక్తిని నమ్మి నేను డబ్బులు ఇస్తే ఇంతవరకు ఇవ్వలేదు ప్రభువా అని ఏడుస్తూ ఉంటాడు. ఆ మరెవరు వింటారు? దేవుడింటి నీకు జయం ఏడగలుగుద్ది? నీకు తృప్తి లేకపోతే చెప్పండి. అందుకని ఏదైనా కానీ ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. ఏమండి, ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండాలి. ఇది ఎన్నో విషయం? 4వ విషయం. 5వది చూద్దాం. 5వదికి మీరు చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనమండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఎవరు అతడు? ఏమండి, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఎవరు చెబుతున్నారన్నమాట? యేసు ప్రభు వారు చెబుతున్నారన్నమాట. ఎవరితో చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి వారితో ఒక ఉపమాన రీతిలో యేసు ప్రభు వారు చెప్పాడు. ఏం చెప్తున్నాడు అన్నమాట అంటే, ఒక పరిసయ్యుడు ఒక సొంకరి, ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తాడు, సొంకరి ప్రార్థన చేస్తాడు. పరిసయ్యుడు హెచ్చించుకొని ప్రార్థన చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే సొంకరం తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు. చూస్తారు అసలు ఆ సన్నివేశం. 18వ అధ్యాయం చదువుకుందాం, బాగుంటుంది. 18వ అధ్యాయం 9వ వచనమండి. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులంటే దొంగలు, నేను చోరులను అన్యాయస్తులను, నేను అన్యాయస్తుని కాదయో, వ్యభిచారులనైనా, నేను వ్యభిచారుని కాదంటాడు. ఎవరో? పరిసయ్యుడు. వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. దేవుడి దగ్గర ఎలా ఉండాలండి? దేవుడికే చెబుతాను, అయ్యో నేను అన్యాయస్తుని కాదయ్యా, నేను దొంగను కాదయ్యా, నేను వ్యభిచారుని కాదయ్యా. నువ్వు అన్యాయస్తుడువో, నువ్వు దొంగవో, నువ్వు వ్యభిచారో దేవుడికి తెలుసు అన్నీ. కానీ పరిసయ్యుడు పరిశుద్ధుడే, కానీ ఏం చేస్తున్నాడంట? హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడంట. నేనే నీతిమంతుని, వాళ్ళందరూ పాపులు అన్నట్టుగా. దేవుడికి నచ్చంది ఏందో తెలుసా? దేవుడికి నచ్చంది హెచ్చింపు. సొంకర ఏమని ప్రార్థన చేస్తాడో చూడండి అక్కడే. అయితే సొంకర దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడిననియో, తన్ను తాను తగ్గించుకున్నాడు హెచ్చింపబడిననియో చెప్పాను. చూసారా? పరిసయ్యుడు, సొంకరి తగ్గించుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థించాడు.
సుంకర పాపే కానీ తగ్గించుకున్నాడు. కానీ పరిసయ్యుడు పరిశుద్ధుడే కానీ హెచ్చించుకుంటున్నాడు. దేవుడికి నచ్చంది హెచ్చింపు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. హెచ్చించుకోవటం దేవుడికి నచ్చదండి, తగ్గించుకోవటం దేవుడికి నచ్చుతుంది. 5వ లక్షణం ఏంటంటే తనను తాను తగ్గించుకోవాలి. ఏంటంట? తగ్గించుకోవాలి. 5వది రాసుకోండి. 5వది ఏంటి? తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? భార్య భర్తకి తగ్గి ఉండాలి, పిల్లల తల్లిదండ్రులకు తగ్గి ఉండాలి, అత్తమామల విషయంలో కోడలు తగ్గి ఉండాలి, పెద్దలంటే తగ్గి ఉండాలి, తగ్గించుకోవాలి, అన్ని విషయాలు తగ్గించుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగ్గేదే లేదని ఒక డైలాగ్ వచ్చింది. ఒరే నాయన తగ్గండ్రని దేవుడు అంటుంటే తగ్గేదే లేదంట. సాతానుగాడు ఏది చేసినా భిన్నంగా వస్తున్నాడండి, తగ్గేదే లేదంట. దేవుడు ఏం చెబుతుండో? తగ్గించుకోండి, హెచ్చించబడతారంటున్నాడు. ఎన్నో మాట ఇదే? 5వ మాట. 6వ మాట చూద్దాం. 6వ మాట అండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 27వ వచనం. 18:27. తర్వాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసెను. చూసారా ఎవరు వీళ్ళు? 24 వచ్చిన చదివితే అర్థమవుతుంది. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లోను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములు యందు ప్రవీణుడనై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తీసం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించను. ప్రిస్కిల్లా అకులాయు విని అతనిని చేర్చుకొని దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. తర్వాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. అది ధన సహాయం కావచ్చు, ఒక వ్యక్తికి వాక్యం తెలియని స్థితిలో ఉన్నప్పుడు వాక్యం చెప్పే విషయంలో కావచ్చు, సహాయమే వాక్యం కూడా. వాక్యం విషయంలో కూడా కొంతమందికి అనుభవం ఉండదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా 10 సంవత్సరాలు అంటారు సీనియారిటీ, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంటాడు. కానీ కొంతమందికి అనుభవం ఉండదు. అనుభవం లేని వ్యక్తికి ఆదివారం రొట్టె ఇరవాలని బైబిల్ చెప్తుంటే ఆదివారం ప్రతి ఆదివారం ఎక్కడుందని చూపించమంటాడు. మరి ఆ వ్యక్తిని మనం ఏమనాలి? ఇప్పుడు ఆ వ్యక్తి అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి ఏమంటే అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటం నడతెక్కుండిరి అన్నాడు. ఆదివారమున ఎక్కడుంది ఆ మాట అంటే అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో ఉంది ఆ మాట. ఆదివారమును మేము రొట్టె విరుచుట కూడినప్పుడు, నెలలో మొదటి ఆదివారం అని ఏమైనా ఉందా? లేదు. ఆదివారం రొట్టె రోమని అంటే ఇప్పుడు నెలకిచ్చే వాళ్ళకు నువ్వు చెప్పాలి, అతను విన్నా వినకపోయినా నువ్వు సహాయం చేయాలి. ఇక్కడ అపోల్లో అనే వ్యక్తి ఎవరు? అపోల్లో లేఖనములు యందు ప్రవీణుడు అంట, విద్వాంసుడు. ఆ మాట సాధారణమైన విషయం కాదండి. లేఖనములు యందు ప్రవీణుడు విద్వాంసుడు అంట. ఎవరు? అపోల్లో. ప్రభు మార్గం అంటే ఈయనకు బాప్తీసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తీసం గురించి తెలుసు, కానీ యేసుక్రీస్తు గురించి పూర్తిగా తెలియదు ఈయనకి. ఎవరంటేనా? అపోల్లో అనే వ్యక్తి యూదుడు. ఆ యూదుడైన అపోల్లో అనే వ్యక్తిని చేర్చుకొని అకులా ప్రిస్కిల్లాలో విశ్వాసులు, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు విశ్వాసులు, భార్యాభర్త అకులా ప్రిస్కిల్లా వీళ్ళిద్దరూ చేర్చుకొని ప్రభు మార్గాన్ని విశదపరిచారంటే తెలియజేశారు. అవంటే అపోల్లో వ్యక్తి లేఖనం లేదు ప్రవీణుడు అయినప్పటికీ నువ్వు చెబితేనే వినాలా అంటుంటారు కొంతమంది. ఎవరు చెప్పినా వినాలి, సత్యం చెబుతుంటే. ఏమంటే సహాయపడాలి. ధన సహాయం కావచ్చు, వాక్యం కూడా సహాయం చేయటమే. వాక్యం సహాయం చేస్తే రేపు పరలోకం వెళ్తాడు. ఏమంటే కొంతమంది మీద యేసుప్రభు వారు అంట కాపరు లేని గొర్రెలని కనికరపడ్డాడంట. మనం కూడా కొంతమంది వ్యక్తులకి సత్యం తెలియనప్పుడు ఆ సత్యాన్ని చెప్పి మనం సహాయపడాలి. ఎన్నో విషయం ఇదే? 6వ విషయం, సహాయపడాలి. ఏం చేయాలి? సహాయపడాలి.
వాళ్ళ వాక్యం తెలియని ఆ యొక్క సంస్థ బోధలో ఉన్నప్పుడు, మా సంస్థ ఇది నేర్పినారనే సంస్థలో బోధలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? సహాయపడి చెప్పాలి ఖచ్చితంగా వాక్యం. అతను వినకపోయినా నువ్వు సత్యం చెప్పాలి. ఆదివారం రొట్టె ఇరవాలని బైబిల్ చెబుతుంది, నువ్వు ఇరవాల్సిందే. నేను ఇరవను అంటే రేపు నరకానికి వెళ్ళిపోతావు నువ్వు ఖచ్చితంగా. బైబిల్ తీర్పు ఇది. ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆదివారం రొట్టె ఇరవాలంటే ఏ ఆదివారం? ప్రతి ఆదివారం ఉందా? వాళ్ళు ఇంటెంట ఇరిశారు కదా అంటుంటారు కొంతమంది. ఇంటెంట ఇరిస్తే అది ప్రభురాత్రి భోజనం అన్నది, అది తినే రొట్టె. 2వ అధ్యాయంలో ఉంటుంది అపోస్తుల కార్యం, మీరు చదువుకోండి కావాలంటే. సహాయపడాలి. అలాంటి వారికి, తెలియని వారికి ఏం చేయాలి? వాక్యం చెప్పి సహాయపడాలి. ఎన్నో విషయం ఇది? 6వ విషయం. 7వ విషయం మీరు చూసినట్లయితే, 7వదిగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. 12-18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ఎలా ఉండాలంట? సమాధానం. చేతనైనంత వరకు, నీకు చేతనైనంత మటుకు శక్యమైతే అనే పదం వాడాడు. చీతూ అని ఇంకా నీ ఎన్నిసార్లు నువ్వు మంచుకుంటుంటే చీతూ అంటున్నాడు, వదిలేయటంగా. కానీ నువ్వు సమాధానంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఎలా ఉండాలి? సమాధానం. ఎందుకంటే మన ప్రభు సమాధాన సువార్తను ప్రకటించాడు. ఎఫెసీ పత్రికలు అంటారు 4వ అధ్యాయం, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారాయి. సమాధానం చాలా గొప్పది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. సమాధానం చాలా గొప్పది. మనుషులందరితో సమాధానం కలిగి ఉండాలి. మనుషులందరితో సమాధానం కలిగి ఉంటే మీకు వచ్చే బెనిఫిట్స్, మీకు వచ్చే లాభాలు ఏంటో తెలుసా? ఏమండి, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో అనారోగ్యం వచ్చింది నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నీ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు సమాధానం కలిగి ఉంటే వెంటనే ఆపదలో అతను వచ్చి ఎమర్జెన్సీ, ఒకవేళ ఎమర్జెన్సీ అనుకో, ఏం చేస్తాడు? వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఒక అనారోగ్యం కావచ్చు, ఏదైనా మన జీవితంలో ఏదో ఒకటి కావచ్చు. ఎదుటి వ్యక్తితో నువ్వు సమాధానంగా ఉంటే ప్రతి దానికి నీకు మేలే. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధానం కలిగి ఉంటేనే నువ్వు సమాధానపరచగలవు. ఒక ఇద్దరి మధ్య, సహోదరుల మధ్య సమాధానం లేకపోతే ఆ సహోదరుడు అన్న మాట ఏంటంటే, ఈరోజు నువ్వు వచ్చిన తర్వాత, నువ్వు అడుగుపెట్టిన తర్వాత మా ఇద్దరు అన్నదమ్ములకు సమాధానం వచ్చింది అన్నాడు. అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది చెప్పండి. మనం ఒక ఇంట్లో అడుగు పెడితే ఏమి రావాలి? సమాధానం రావాలి. అత్తాగోడల మధ్య సమాధానం లేదు. అత్తాగోడల మధ్య సమాధానం లేనప్పుడు నువ్వు ఇంట్లోకి అడుగుపెట్టి అత్తని కోడలు నువ్వు గలిపావు, సమాధానం ఇచ్చావు, వాళ్ళు ఎంత సంతోషిస్తారు, దేవుడు ఎంత సంతోషిస్తాడు. అందుకని ఏమన్నాడు? అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, నువ్వు వాళ్ళిద్దరిని సమాధానపరిచావు. నువ్వు సమాధానంగా ఉండాలి, ఇతరుల సమాధానపరచాలి. అలా కాకుండా నువ్వు కొండలు చెప్పేదానిగా, అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ మాట అక్కడ చెప్పేదానిగా ఉంటే నువ్వు దుష్టుని సంబంధివి. దేవుని బిడ్డ ఏం చేద్దో తెలుసా? ఇక్కడ మాట అక్కడ చెప్పదు. దేవుని బిడ్డ సమాధానపరుస్తుంది దేవుని బిడ్డ. ఏమంటే ఈరోజు చూడండి, కొంతమంది ఇంట్లో భర్త లేని సమయంలో భార్య ఏదో అంటది. పిల్లలు ఏం చేస్తారు తెలుసా? రాంగలోనే తండ్రికి చెప్పి తల్లిని కొట్టించే పిల్లలు లేరు ఈరోజు. తండ్రి రాంగలోనే ఏదో కొంతమంది నవ్వుతారు. మరి బలు వెలిగింది, అయితే వెలిగిచ్చాడు దేవుడు మనోనేత్రాన్ని. తల్లి మీద చెప్పటం ఏదో ఒక మాట. మరి ఇప్పుడు వాడిని సమాధానపరిచేవాడు అనాలనా? పిల్లల్ని కొండేలు పెట్టేవాడిని అనాలనా చెప్పండి? కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, కొండేలు పెట్టే ముసలోళ్ళు. అందుకనే కొండెగత్తెలు అనే పదం బైబిల్లో వాడాడు. సమాధానపరచాలి మనం ఎవరో. ఇప్పుడు మన అంశం ఏంటి? దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాల్లో ఇది ఎన్నో లక్షణం? 7వ లక్షణం. సమాధానంగా ఉండాలి. ఇతరులకు సమాధానంగా మనం ఉండాలి. అందరితో నువ్వు సమాధానపరచాలి. ఏమండి? సమాధానపడాలి. సమాధానం గురించి చెప్పాలి నువ్వు. 8వదిగా మనం చూస్తే ఎఫెసీ పత్రిక 8వదిగా మనం చూస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24 వచ్చినవండి. చూడండి,
నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఏం మాట్లాడాలంట అమ్మా? చెప్పండి. తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. ఒకవేళ అబద్ధం ఆడేవే అనుకో, అబద్ధం ఆడేవారంతా అపవాది సంబంధులని 1 యోహాను పత్రికలో రాయబడింది. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి అబద్ధమునకు జనకుడునయ్యుండి నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే నువ్వు ఎవరి బిడ్డవి? యేసుప్రభు అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడు కూడా తండ్రి, అపవాది కూడా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశను నెరవేర్చకూరుచున్నారు. ఏంటో వాడు దురాశ అంట? అన్ని అబద్ధాలే, సాతానుగాడు. దేవుని పిల్లలమైన మనం సత్యమే మాట్లాడాలి. మీరు క్రీస్తు సంఘములో ఒకరికొకరు మీరు అవయవాలై ఉన్నారు. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఈ క్రీస్తు సంఘంలో నీవు నేను మనం అందరం కూడా ఒకరికొకరు ఎలా మాట్లాడుకోవాలంటండి? సత్యమే మాట్లాడవలెను. ఏమండి? సత్యమే మాట్లాడాలి. ఏంటంట? సత్యమే మాట్లాడాలి. ఎన్నో లక్షణం ఇది? 8వ లక్షణం. సత్యమే మాట్లాడు. నోరు తెరిస్తే కొంతమంది ఉంటారు అన్ని అబద్ధాలే. సేవకుడి మీద అబద్ధాలు చెప్పటమే, విశ్వాసుల మీద అబద్ధాలు చెప్పటమే. కొంతమంది కదిలితే అబద్ధాలేనండి. ఈ అబద్ధాలు నిన్ను నాశనానికి తీసుకెళ్తాయి. అబద్ధం అనేది ఒక మనిషిని ఏం చెప్పింది తెలుసా? కొంతమంది అబద్ధాలు ఆడి అబద్ధం ఏం చేస్తుంది తెలుసా? నీ అబద్ధం నుంచికైనా ఒక మనిషికి ప్రాణహాని జరిగినా, ఏదైనా నష్టం జరిగినా అబద్ధీకులు అందరూ ఎక్కడ ఉంటారో తెలుసా? ఏముంది చిన్న అబద్ధం అనుకుంటున్నారు. అబద్ధం ఏం చేద్దో తెలుసా? నరకగొండానికి లిస్టులో ఉంది. ప్రకటన గ్రంథంలో 21:8 అబద్ధం ఎక్కడుందో తెలుసా? చిన్న అబద్ధం అనుకుంటున్నాం. మనం అబద్ధాలు ఆడకూడదు. మనం ఒకరికొకరు అవయవులై ఉన్నాము. అవయవాలు క్రీస్తు సంఘంలో అవయవాలు. మీరు ఒకరికొకరు అబద్ధం ఆడటం మాని ఏం చేయాలంట? సత్యమే మాట్లాడాలి. మానుకోండి అబద్ధాలు. నేను పోయిన ఆదివారం నుండి ఆదివారం వరకు ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. అన్నోళ్ళు చేతులు ఎత్తాడు చూద్దాం. ఒక్క చేయి లేచిందండి. చిన్న అబద్ధమైన పెద్ద అబద్ధమైన అబద్ధమేనండి. ఒక్క చేయి లేచింది అంటే అబద్ధాలు ఆడతారు. ఇప్పుడు మీరు అందరూ ఏమనాలి? నేను అపవాది సంబంధాలు అనాలనా? అనమంటారండి? తప్పు కదండి అబద్ధాలు ఆడటం. నేర్చుకోండి, దయచేసి చెప్తాను. యథార్థంగా ఉంటే కొన్నిసార్లు మరి యథార్థంగా ఉంటే వస్తుంటాయి. కొన్నిసార్లు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వస్తే రానియండి. దేవుడి కంటే ఏమండి? దేవుడు ఉన్నాడు మనకి. ఏమండి? అబద్ధం ఆడిపోతే ఎట్ట జరుగుద్దండి? అబద్ధం ఆడిపోతే అంటుంటాడు ఒక్కొక్క ఆయన. అబద్ధం ఆడపోతే డబ్బులు సంపాదించలేవండి. మరి యోబు ఏ అబద్ధాలు ఆడలా. ఊజు దేశమునందు యోబునకు మనుషుడెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. మరి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పరివారు, తూర్పు దిక్కు జనులందరిలో అతని కంటే గొప్పవాడు మరొకరు లేడు. మరి అబద్ధాలు ఆడు సంపాదించాడా? చెప్పండి. అబద్ధం ఆడదు కుదరదు పాస్టర్ గారు మాకు అంటుండదు ఒక ఆమె అయితే బీడీలు సిగరెట్లు ఇవన్నీ అమ్ముకుంది. మాకు కుదరదు పాస్టర్ గారు. ఏం అమ్ముకుంది? బీడీలు సిగరెట్లు. ఏమెవరు? క్రైస్తవురాలు. ఎవరంటే క్రైస్తవురాలు. దేవుడిని నమ్ముకున్నావా? ఏందమ్మా నువ్వు బీడీలు సిగరెట్లు అమ్ముతున్నావంటే ఆమె అంటది వ్యాపారం అండి. ఏమేం చెప్పాలి? మళ్ళీ పోయి నువ్వు బీడీలు తాగకూడదు, సిగరెట్లు తాగకూడదు, కైనీళ్ళు తినకూడదు. నేను ఒక ఆయనకి చెప్పాను, ఒక ఆమె కూడా చెప్పిన, ఖండించా. మళ్ళీ ఇంటర్లో ఏం చేస్తాం మనం? కఠిన హృదయం కఠినపరుచుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు. ఏమండి? ఒక ఆయనకి చెప్పాను, నువ్వు మందు అమ్మొచ్చా అన్నాను. నువ్వు బైబిల్ అన్నా వదిలేయి, లేకపోతే లోకం అన్న వదిలేసి దేవుడిలోకి రమ్మన్నా ఒక ఆయన్ని. ఆయన ఒక 10-20 మందికి సేవకులకు చెప్పిండు నా మీద. ఎందుకంటే ఈయనెవరండి నా చెప్పడానికి? బైబిల్ అన్న వదిలేయి, లేకపోతే బైబిల్లో కనరా, లేకపోతే లోకంలో ఉండమంటుండ అని అన్నట్ట. ఏమని చెప్పానంటే, ఆయన ఆదివారం ఒక్కరోజు పోయి భక్తి పాటలు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదను అని పాట పాడతాం ఎప్పుడు ఆదివారం. తర్వాత సోమవారం వచ్చిన తర్వాత ఆ మందు సప్లై క్వార్టర్ ఇచ్చేదను. ఏమవుతుండో క్వార్టర్ చేసా తెలియదండి మీకు?
వాటర్ సప్లై చేయటం, వాళ్ళకి మందు పోయటం, ఆదివారం వచ్చి భక్తి పాటలు. ఇది తప్పని నేను ఖండిస్తే నా మీద ఎంతమందికి చెప్పిండు. ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము. ఎవరికి చెప్పింది ఆ మాట? క్రైస్తవులకు చెప్పిన మాట. ఆ మాట ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, సత్యమే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ప్రాణం పోయినా సరే సత్యమే మాట్లాడాలి. ఎన్నో మాట ఇది? 8వ మాట. ఎన్నో మాట? 8వ మాట. 9వ మాట చూద్దాం. ఏఫీసీ పత్రికలోనే మీరు చూస్తే 4:29 అండి. 4:29 ఇనువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియుకుడి. చూసారా? నువ్వు మాట్లాడుతున్నావు, వినేవారికి ఏం కలగాలి? మేలు కలగాలి. ఇనువారికి మేలు కలుగునట్లు నువ్వు ఏం మాట్లాడాలో తెలుసా? 9వది మంచి మాటలు మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతుంటే వినాలి. దేవుని బిడ్డ మాట్లాడుతుంటే వినాలి. దేవుని బిడ్డ ఏం మాట్లాడాలి? ఇనువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కలగాలి. ఒక భార్యతో మాట్లాడుతున్నావా? వాళ్ళిద్దరి మధ్య సమాధానం లేదా? భార్యాభర్తలకి నువ్వు చెబితే ఆ కుటుంబం కట్టబడాలి. అన్నదమ్ముల మధ్య సమాధానం లేదా? నువ్వు మాట్లాడితే ఆ అన్నదమ్ములు ఇద్దరు కూడా కలుసుకోవాలి. భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఒక కుటుంబం కట్టబడాలి నువ్వు మాట్లాడితే. ఈ మాట గురించి చెప్పాలంటే ఇది పెద్ద ఒక పాఠం. నువ్వు మాట్లాడే ప్రతి మాట రేపు దేవుడికి లెక్క చెప్పాలి. నువ్వేం మాట్లాడాలంటే మంచి మాటలు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఇనువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి. నువ్వు మాటలు కూడా నీకు అవసరం ఉంటే మాట్లాడాలి. అడిగితే చెప్పాలి, అడగకుండా చెప్పడం కాదు. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి. దుర్భాష మాట్లాడకూడదు. దుర్భాష అంటే ఏమంటే? దుర్భాష అంటే ఏంటండి? బూతులు, చెడ్డ మాటలు, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, బూతులైనను మీ నోట రానియకుడి అన్నాడు. దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మీరు మాట్లాడే ప్రతి మాట దేవుడికి లెక్క చెప్పాలి. 9వది ఏంటంటే దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాల్లో 9వ మాట మంచి మాటలు మాట్లాడాలి. మంచి మాటలు మాట్లాడాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి కుటుంబం కట్టబడాలి. గ్రామాల మధ్య కూడా అసమాధానంగా ఉన్నప్పుడు సమాధానం రావాలి. గ్రామాల మధ్య కూడా ఆ మంచి మాటలను బట్టి, మంచి మాటలు అంటే ఎముకలకు పుష్టి కలిగిస్తాయి అంట. నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడకూడదు. ఏమంటే? యెహోషువ కాలంలో ఇశ్రాయేలీలు మోషే నాయకత్వంలో 2 వ్యక్తులు వెళ్ళి మంచి సమాచారం తీసుకొస్తారు. 10 మంది పోయి చెడ్డ సమాచారం తీసుకొస్తారు. కానీ జనాలు 10 మంది చెప్పినారని 10 మంది చెప్పిన మాటే నమ్మారు. 2 చెప్పిన మాట నమ్మలా. కానీ చివరికి ఆ 2 చెప్పిన సమాచారాన్ని బట్టి మంచి సమాచారం ఏంటంట? ఏం చేస్తంట? ఆనందాన్ని కలగజేస్తంట, సంతోషాన్ని కలగజేస్తంట. నువ్వు మాట్లాడే మాటలు నిరుత్సాహంలో ఉన్న వ్యక్తి, బాధలో ఉన్న వ్యక్తికి కూడా నువ్వు మాట్లాడితే ఆ వ్యక్తికి సంతోషం కలగాలి, ఆదరణ కలగాలి. బాధల్లో ఉన్నాడు ఆ వ్యక్తి, నువ్వు మాట్లాడితే ఆ వ్యక్తికి ఆదరణ కలగాలి. ఏం కలగాలి? ఆదరణ, ప్రోత్సాహపరిచే మాటలు. ఏం మాటలు మాట్లాడాలి? ప్రోత్సాహపరచాలి. నువ్వు మాట్లాడితే మంచి మాటలు మాట్లాడితే ఆ వ్యక్తికి ప్రోత్సాహం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా గమనించండి, మంచి మాటలు మాట్లాడాలి. ఇది ఎన్నో లక్షణం? 9వ లక్షణం. 10వ లక్షణం చూద్దాం. అక్కడే ఉంచూడండి. ఎఫీసీ పత్రిక మనం ఇటు వెళ్ళట్లా. ఎఫీసీ పత్రిక అండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, ఇదిగో దయ చూపించాలి. ఒకని ఎడల ఒకడు ఎట్లా ఉండాలి? భార్య పట్ల భర్త దయ కలిగి ఉండాలి, భర్త పట్ల భార్య దయ కలిగి ఉండాలి, పిల్లల పట్ల తల్లిదండ్రులు దయ కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల పిల్లలు దయ కలిగి ఉండాలి, దయ చూపించేవారిగా ఉండాలి. ఎన్నో లక్షణం ఇది? 10వ లక్షణం దయ. నేను లోకంలో ఉన్నప్పుడు చూసా, నా పేరు దయ, నాకు లేనిదే దయ అంట. ఏంటి?
నా పేరు దయ, నాకు లేనిదే దయ అంట. దేవుడు ఏమంటున్నాడు? దయ చూపించాలి. ఏం చూపించాలి? నా పేరు దయ అంట, నాకు లేనిదే దయ అంట. అసలు ఏమన్నా నాకు లేనిదే దయ అంట. దయ చూపించాలి. ఏం చూపించాలండి? దయ. దయకు మరొక పదం ప్రేమ కూడా. దయ చూపించాలి. ఏం చూపించాలి? దయ. దయ చూపించాలి. ఎన్నో లక్షణం ఇది? 10 లక్షణాలు చెప్పాను. 11వ లక్షణం చూద్దాం. అక్కడే చూడండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. 11వది ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 3:1 ఉంటుంది చూడండి. 11వదిగా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడు. నా సహోదరులారా, బోధకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై. చూసారా? మాట ఇస్తే తప్పకూడదు. 7 గంటలకు ప్రార్థన చేద్దాం, లైవ్ ప్రార్థన చేద్దాం అన్నావు నువ్వు. 7 గంటలకల్లా ఖచ్చితంగా లైవ్ ప్రార్థనలో పాల్గొనాలి. రేపు ఖచ్చితంగా నేనేం ఆలోచిస్తానంటే మాట ఇచ్చే విషయంలో, కోమలి విషయంలో సెయింట్ మేరీస్లో చేర్పించాను. బీటెక్ చదవటానికి సెయింట్ మేరీస్లో చేర్పిస్తే క్యాస్ట్ ఇన్కమ్, అలాగనే 5th సర్టిఫికేట్ 6th సర్టిఫికేట్ తీసుకురమ్మని చెప్పారు. నేను రేపు వస్తానన్నాను, రేపే వెళ్ళాను. ఎల్లుండి వస్తానంటే ఎల్లుండి వెళ్ళాలి. నువ్వు మాట ఇస్తే అది ఏదైనా సరే నువ్వు మాట ఇస్తే తప్పకూడదు. నమ్మకమైన వాడు అంట నష్టం కలిగినను మాట తప్పుడు. మనకి 15వ కీర్తనలో ఉంటుంది. మనం మాట ఇస్తే తప్పేవారుగా ఉండకూడదు. అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. మాట ఇచ్చారా? నిలబెట్టుకోవాలి. ఒకవేళ మాట తప్పితే దేవుడు రేపు లెక్క అడుగుతాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది ఏదైనా సరే నువ్వు మాట ఇచ్చావు. బైబిల్ చదువుతానన్నావు, 6 సార్లు చదువుతానన్నావు. 6 సార్లు చదువుతానన్నప్పుడు 6 సార్లు చదివి చూపించాలి. ఏం చేయాలి? సంవత్సరంలో ఈ 2026లో 6 సార్లు చదువుతానని నేను మాట ఇచ్చా. 6 సార్లు చదవాలి. దేవుడికి నువ్వు మాట ఇచ్చి తప్పకూడదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఆ మాట నెరవేర్చాలంటే ప్రభు సెలవు కావాలి. మళ్ళీ ఆయన సహాయం కూడా కోరుకోవాలి. మాట ఇవ్వాలి, ఇచ్చావంటే నిలబెట్టుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను నమ్ముతాడు. మనుషులు కూడా అంతే. ఏంటంటే నువ్వు మాట ఇచ్చావు, ఆ మాట ఇస్తాడులే కానీ ఆ వ్యక్తి అంతేనండి అని అన్నారే అనుకో, నువ్వు దైవికంగా ఎదగనట్టే, దేవుడికి నువ్వు లోబడినట్టే. ఇచ్చిన మాటను ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. ఇది ఎన్నో విషయం? 11వ విషయం. 12వ చెప్పి ముగిస్తాను. 12వది మీరు చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమన్నా, ఒకరికొకరు క్షమించుకొనుడి. ఏం చేయాలంట? ఒకరికొకరు ఏం చేయాలి? క్షమించుకోవాలి. క్షమాగుణం. నేను క్షమించనని డైలాగులు కొట్టకాకండి. నీ పట్ల ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలి. పేతురు గారు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేశాడు, నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుక? ప్రశ్నేనే, ఆన్సరేనే. ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేసిన ఎడల నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుకు. అంటే 7 మార్ల మట్టుకు కాదయ్యా, 70 ఏళ్ళ మట్టుకు అంటాడు. ఒకరికొకరు క్షమించుకోవాలి. భార్య తప్పు చేసిందనుకో, భర్త క్షమించాలి. భర్త తప్పు చేస్తే భార్య క్షమించాలి. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమించాలి. ఒకవేళ పిల్లల పట్ల తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులు క్షమించాలి. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఈ 12 లక్షణాలు మీరు కానీ కలిగి ఉంటే, వీటిని కానీ మీరు జీవితాంతం ధ్యానిస్తే, ఈ 12 పాటిస్తే పరలోకాన్ని మీరు సంపాదించుకుంటారు. వీటిల్లో ఒక్కటి తక్కువైన మీరు పరలోకం వెళ్ళలేరు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చి ఆదివారం మనం ఎందుకంటే కూర్చుంది, ఈ వాక్యాన్ని నేర్చుకొని, ఈ వాక్యాన్ని మన హృదయంలో అన్వయించుకొని వాటి ప్రకారం బ్రతికినప్పుడే మనం పరలోకం వెళ్తాం. అందుకని ప్రభు ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ
పరలోకమందున నా తండ్రి చిత్తం నెరవేర్చిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు 12 విషయాలు చెప్పాను. ఈ 12 విషయాల్లో మొదటి విషయం మీరు పాటిస్తే మొత్తం 11 పాటించినట్లే. పరిశుద్ధంగా ఉండాలి. నెంబర్ 1 ఏంటి? ఆ ఒక్క మాట పాటిస్తే కింద మొత్తం 11 విషయాలు మీరు పాటించినట్లే. నేను పరిశుద్ధుని ఉన్నాను కనుక మీరును ఈ 12 విషయాలు మీరు, ఈ 12 లక్షణాలు మీరు పాటించాలంటే మీతో క్రీస్తు ఉండాలి. అందుకనే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఈ వాక్యం నాకు చాలా ఇష్టమైన వాక్యం అండి. చాలా ఆలోచించే వాక్యం, ఆలోచింపదగిన వాక్యం, ఆలోచించవలసిన వాక్యం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటన కపటం లేదు, ఆయన దూషించబడి బదులు శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నాడు. కాబట్టి క్రీస్తు అడుగుజాడల్లో నువ్వు నడుచుకుంటే ఈ 12 లక్షణాలు నువ్వు పాటిస్తావు. ఏంటంట? క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకుంటే ఈ 12 లక్షణాలు నువ్వు పాటించగలుగుతావు. నిజమైన ద్రాక్షావల్లి నేను, నా తీగలు మీరు. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే బహుగా ఫలిస్తుంది. నాకు వేరుగా ఉండి మీరేం ఫలించలేరు. ఈ 12 లక్షణాలను కలిగి నువ్వు జీవించాలంటే క్రీస్తుతో నువ్వు అంటు కట్టబడాలి. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నీవు నేను మనం అందరం కూడా దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు కలిగి ఉండాలని ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఎన్ని మాటలు చెప్పాను? 12 విషయాలు చెప్పాను. 12 ఏంటి? 1 పరిశుద్ధంగా ఉండాలి, 2 వినయం కలిగి ఉండాలి, 3 అందరిని ప్రేమించాలి, 4 ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండాలి, 5 తనను తాను తగ్గించుకోవాలి, 6 సహాయపడాలి, 7 సమాధానపడాలి, 8 సత్యమే మాట్లాడాలి, 9 మంచి మాటలు మాట్లాడాలి, 10 దయ చూపించాలి, 11 ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, 12 క్షమించాలి. ఈ 12 విషయాలు మనం పాటిస్తే ఆ పరలోకానికి మనం చేరగలం. ఈ 12 విషయాలు మన హృదయంలో దేవుడు 30 60 100 ఫలింప చేయునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో మరి రబ్బల్ల నిమిత్తం మరి ఎంగన్నారాయణ వచ్చి రబ్బల్ల నిమిత్తం వాక్యాన్ని చదవలసిందిగా కోరుతూ ఉన్నాను. అరే ప్రార్థన ఆపినవా?